400 బూత్లలో మరొక్కొక్క బూత్లో కనీసం 50 దొంగ ఓట్లను చేర్పించి ఒక 20,000 ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నా. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను. ఇది చూడండి, 3 ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది నేను మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, కానీ ఆ 3 ఓట్లకి 3 వేరు ఎపిక్ ఐడీలు, అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, అది మాత్రం ఆ కార్డు నెంబర్ వేరు, కానీ సేమ్ కోవూరి కార్తిక్, ఫాదర్ పేరు కోవూరి నాగన్న, అడ్రస్ మళ్ళీ సేమ్, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి, ఇది శ్రీనాథు సాహిత్య లత, వారికి కూడా ఫోటో సేమ్, మనిషి సేమ్, అడ్రస్ సేమ్, అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు, వారికి కూడా మరి 2 ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 2 ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు.